ఏమండి మన అమ్మాయి అండి. మన అమ్మాయా? అవునండి, ఎవరో మన అమ్మాయిని వెంట పెట్టుకొచ్చారండి. వెంట పెట్టుకొచ్చారా? ఒక్కసారి రండి, ఈసారైనా మన చిట్టి తల్లి దొరుకుతుందేమోనని ఆశగా ఉందండి. మన చిట్టి తల్లి దొరకదే. 20 ఏళ్ల క్రితం తిరణాల్లో తప్పిపోయిన కూతురు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి నడుచొస్తుందా? నేను నమ్మను. అయినా నా దుంప తెంపి పేపర్లో ప్రకటన ఇచ్చావుగా. నడు 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 చూద్దాం. నాన్న నాన్న, ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి. నీ కోసం ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను. ఈవిడెవరు? అమ్మేనా? అమ్మా నాన్న, నేను నీ బిడ్డను, నీ లక్ష్మిని. కావాలంటే ఈ పుట్టుమచ్చ చూడు. ఏం సందేహం లేదండి, ఈ అమ్మాయి మీ అమ్మాయే. పాపం తిండి లేక ఆ ఇంట ఈ ఇంట పాచి పని చేసుకుంటుంటే. కరెక్టేనా? అది కాదండి. ఎవరు? అది కాదండి, నాన్నగడ్డి తిని దొంగ. నీ చెప్పేది. రామ 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 రామ, ఈ దౌర్భాగ్యుల మోసాలు చూస్తుంటే కన్న కూతురు మీద ప్రేమ కూడా నశించిపోతుంది. మీరు చేసే మోసాల ముందు వాడిదెంతలేండి. ఏమిటే నువ్వు అనేది? నేను వాళ్ళ కడుపులు వీళ్ళ కడుపులు కొట్టి బ్రతుకుతున్నానంటావా? వేరే అనేదేముంది? మీరెన్నో పాపాలు చేయబట్టే ఆ భగవంతుడు కూడా నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నాడు. ఎవరు? మీరేనా రాఘవయ్య గారు? మీరెవరు బాబు? నేను పట్నం నుంచి వస్తున్నాను, పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసరా? ఏం పని మీద వచ్చారు? మీకు వార్త చెప్పాలని. ఏమిటి? మీరు మనస్సును కూడా తీసుకోవాలి. ఏం జరిగింది బాబు? మీ శ్రావణ్ చచ్చిపోయాడు. లేదు లేదు, అలా జరగడానికి లేదు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మా శ్రవణ్ చచ్చిపోయాడా? ఒక దుర్మార్గుతని చంపి రైల్లోంచి తోసేశాడు. మీరు నిజంగా కాదు కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బిడ్డకి ఏం జరగలేదు. మేము ఇల్లు వదిలిపోవాలని ఆ పుణ్య కొద్ది మీరు అబద్ధం చెప్పిస్తున్నారు. నిజం చెప్పండి బాబు, నా బిడ్డకి ఏం జరగలేదు. చెప్పండి బాబు, చెప్పండి బాబు. మీరు కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, లేదు ఈ ఊరే వదిలిపోమన్నా పోతాం. అవును బాబు. సరే, మా శ్రవణకి ఏమి జరగలేదు చెప్పండి. చెప్పండి బాబు, మీకు దండం పెట్టి చెప్పండి. ఐఎమ్ సారీ రాఘవయ్య గారు, ఈ ఘోరం జరిగి చాలా రోజులు. మీ అడ్రస్ వెతకడం కోసం మీ హత్య చేసిన విషయం ఇంకా దోషం, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పట్టుకుంటాం. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఎవరికీ అపకారం చేశాడు. నాకెందుకు శిక్ష, నాకెందుకు శిక్ష? బాబా, విజయ్, అన్యాయం జరిగిపోయింది విజయ్. మా శ్రవణ్ ఎవరో చంపేశారు. మీ కొడుకును చంపింది ఎవరో కాదు బాబా. ఎవరు? ఎవరు బాబు? నీ బిడ్డను హత్య చేసిన నేరస్తులు ఇక్కడే ఉన్నాడు. ఇదిగో బాబా తుపాకి, తీసుకో బాబా. ఎక్కడ ఎక్కడ బాబు వాడు? ఎక్కడ? ఇక్కడ నేనే బాబా. నీ బట్టి అభాగ్యులకు అన్యాయం చేసిన పాపాత్ముణ్ణి నేనే బాబా. చంపు చంపు బాబా. దుర్మార్గుడా, చెట్టందు కొడుకుని పుట్టలు పెట్టుకుని ఇంకా నటిస్తున్నావా? నా కొడుకు నీకే అపకారం చేశాడు. ఎందుకు చంపావు? కన్న కొడుకులాగా నీకు అన్నం పెట్టానే, ఆదరించానే. నా బిడ్డను చంపావా? మాట్లాడవే.
కడుపు శోకంతో బాధపడే కన్న తల్లి ఏ కారణం చెప్పి ఒప్పించనమ్మా. విజయ్ బాబా, ఈ పాపాత్ముడి బతుకు నీలాంటి పుణ్యాత్ముడి చేతులు అంతం కాని బాబా. చంపు బాబా, కాల్చి చంపు బాబా. అమ్మా ఇంకా నన్ను అమ్మని పిలుస్తున్నావు. ఇంట్లో నుంచి పో. బాబు, కొండంత దుఃఖంతో గుండె చెరువైపోయిన వాళ్ళు పెగు సంబంధాన్ని మర్చిపోలేక ఆ తల్లి కొడుకు కోసం తల్లడిల్లిపోయింది. ఆవేశంలో నిన్ను నానా మాటలు అంది. అవేమీ మనసులో పెట్టుకోకు బాబు. బాబా, మీకు తీరని ద్రోహం చేశాను బాబా. ద్రోహం చేసిన నువ్వు కాదు బాబు, ఆ భగవంతుడు సంకల్పించాడు. దిక్కులేని మాకు దిక్కు కమ్మని నిన్నే ఇక్కడికి పంపించాడు. బాబు, ఆ కొడుకును పోగొట్టుకున్నవాడు నిన్ను కూడా దూరం చేసుకోలేక పరిగెత్తుకొచ్చాను. బాబా, మీరు మనుషులు కాదు బాబా, సాక్షాత్తు దేవతా స్వరూపులు, కరుణామూర్తులు బాబా, కరుణామూర్తులు. ఆ వేలు అయ్యి రాఘవయ్య నిశాని ఇక్కడ తీసి చూడు రాఘవయ్య, ఈ క్షణం నుంచి నీ ఇంటి మీద సర్వ హక్కులు నావి. పాపం పుట్టిన దుఃఖంలో ఉన్నావు. నీ కొడుకుని తలుచుకుంటే నా గుండె చెరువైపోతుంది. కన్నవాడు నీకు ఎలా ఉందో ఏమిటో పాపం. మరి పుణ్యక్షేత్రాలు అవి పెడతానంటున్నావు. అబ్బాయి చదువు కోసం తీసుకున్న డబ్బు వడ్డీలు, ఇంటి సాదర కోసం తీసుకున్న డబ్బు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు, అవన్నీ పోను. ఇవిగో మిగతా 10,000 చెయ్యల వీల్లేదు బాబా, మీరు ఇల్లు అమ్మటానికి వీల్లేదు బాబా. చెట్టంత కొడుకునే పోగొట్టుకున్నాక ఈ ఇల్లుండేం చేస్తుంది? రాలిపోయే ప్రాణులు ఏ చెట్టు కిందైనా కాలం గడిచిపోతుంది. ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు బాబా? అబ్బాయికి ఉద్యోగం వస్తే వాడిని తీసుకుని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలని సీత అనుకుంది. కానీ మాకంటే ముందే వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడిని వెతుక్కుంటూ మేము కూడా. బాబా, నేను మీ కొడుకునే కదా బాబా. సందేహం ఏమిటి బాబు? అమ్మా, నన్ను మీరు సొంత కొడుకుగానే చూసుకుంటున్నారు కదమ్మా. అవును బాబు. బాబా, అయితే వెంటనే ఆ డబ్బు వాపసు ఇచ్చేయండి. ఇల్లు అమ్మటానికి వీల్లేదు బాబా. నేను మిమ్మల్ని తీర్థయాత్రకు తీసుకెళ్తాను బాబా. ఇది డాన్స్ చేయకపోతే ఆ దౌర్భాగ్యుడు రంజిత్తు నా చేత చేయిస్తాడు డాన్స్. రాక వస్తున్నాడు. కాసేదో అడావుడు చేద్దామంటే జీను తీసుకొచ్చి చదివింటారు. వెళ్ళగానే తప్పకుండా ఉత్తరం. అమ్మో, దెయ్యం, భూతం. నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. రంగయ్య, నేను మీ శ్రావణ్ణే. ఏమిటి, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, బ్రతికే ఉన్నాను. అంతా విచిత్రంగా ఉందే. మొన్న నువ్వు రైల్లోంచి పడిపోయావని, చచ్చిపోయావని. అవును, రైల్లోంచి పడిపోయిన మాట నిజమే. ఎవరో పడవాళ్ళు నన్ను బయటికి తీసి రక్షించారట. రాయి మీద పడ్డానేమో, చాలా రోజులు స్పృహ లేకుండా ఉండిపోయాను. కోలుకున్నాక ఇటు బయలుదేరి వచ్చాను. అలాగా? అవును. మా అమ్మ నాన్న బాగున్నారా? ఏం బ్రదర్, దేవుణ్ణి చూడాలని వెళ్తున్నావా? మొదట మన బాస్ చూడాలట. పద. వీల్లేదు, నేను రాను. లాభం లేదు బ్రదర్, అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాం. గొడవ చేస్తే నీకే ప్రమాదం. పద.
విక్రమ్, కిళ్ళి వేస్తావా? మషాల నా కళ్ళు కప్పి పారిపోవాలనుకున్నావు కదూ? వెరీ సిల్లీ. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే నిన్ను మాత్రం విడిచిపెట్టనని చెప్పాను. ఇప్పుడు చూడు. బాస్, ఆ జీవితాన్ని వదిలిపెట్టానని నీకెప్పుడో చెప్పాను. వెరీ అన్ఫార్చునేట్. కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టదలుచుకోలేదు. నువ్వు చేసిన అన్యాయానికి మరొకరైతే విడిచిపెట్టేవాళ్లే కాదు. కానీ నీ విలువ లక్షలు ఖరీదు చేసే వజ్రాలతో సమానం. కమాన్, టెల్ మీ, ఆ వజ్రాలు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. కమాన్ కమాన్, చెప్పు. నాతో రా. నేను రాను. నా మీద ఆధారపడిన కళ్ళు లేని తల్లిదండ్రులు ఇద్దరున్నారు. ఐ కాంట్ కమ్. మనుషులను చంపి వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడే దయామయుణ్ణి నిన్నే చూశాను. విక్రమ్, నీకు ఏ మేర చూపించాలా అని ఇన్నాళ్ళు ఆలోచించాను. విశ్వాసం గల కుక్కలకు పెట్టే వస్తువే భద్రంగా తెచ్చాను. రా, తిను. విశ్వాసం బజారులో అంత తేలిక ఖరీచేసే వస్తువు కాదు. నీతో వస్తాను, కానీ ఇప్పుడు కాదు. తీర్థయాత్రను ముగించుకుని వస్తాను. తీర్థయాత్రల్ని ఎంత త్వరగా ముగించాలో నాకు బాగా తెలుసు. నువ్వు రాకపోతే నువ్వు వెంటబడి నడిచే ఆ ముసలి వాళ్ళిద్దరిని ఒక్క నిమిషంలో స్వర్గానికి పంపిస్తాను. ఆంజనేయ, నువ్వున్నావని నేను ఎప్పుడు నమ్మలేదు. తొలిసారిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నువ్వే గనక ఉంటే నిస్సహాయులైన ముసలి దంపతుల నుండి నన్ను దూరం చేయాలి. ఈ దుర్మార్గుల మీద నీ ప్రభావం చూపు. నీ శక్తి నిరూపించుకో. నిరూపించు. చేతులు కలుపు స్వామి, చేతులు కలుపు. బాబా, స్వామి, జీవితంలో తొలిసారి చేతులెత్తి జోడిస్తున్నాను. నన్ను క్షమించు తండ్రి, క్షమించు. బాబా,
మా బిడ్డను ఈ బిడ్డను కాపాడు. మా ఆయుష్ కూడా అతనికి పోసి చిరంజీవిగా ఆశీర్వదిస్తుంది. బాబా 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 ఏమండి? ఏమైందండి? గౌరీ మీరు సత్తానికి వెళ్ళండి, నేను మందు తీసుకొస్తాను. జాగ్రత్తగా జాగ్రత్త.